హాయ్ అండి. నేను మీ హేమలత. ఈరోజైతే నేను అల్లం అట్టు చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి: అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, మిక్సీలో ఒక అన్నం అండి. ఆ అన్నంలోని ఈ వెల్లుల్లి, కొద్ది జీలకర్ర, ఎండుమిర్చి అవి వేసుకోవాలండి. జీలకర్ర ఎక్కువ వేస్తే ఘాటు వచ్చేస్తుందండి, కొంచెం వేసుకోండి. ఎండుమిర్చి మన కారానికి సరిపడా, అల్లం అండి అది అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. వీటిని మిక్సీ ఆడుకోవాలండి. మిక్సీ పట్టుకొని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. అదే అండి మిశ్రమం. అందులో కొద్దిగా వరిపిండి, కొంచెం శనగపిండి వేసుకున్నా పర్వాలేదండి. వరిపిండి లేకపోతే శనగపిండి వేసుకున్నా పర్వాలేదు. కొద్దిగా ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చి అండి. వీటిని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఆ ఆనియన్స్ అందులో కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకొని కలుపుకోవాలండి. చేతులతో కలుపుకుంటేనే బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుందండి. ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడైనా, జలుబుగా ఉన్నప్పుడైనా ఇది తింటే, ఎట్టేసుకుని తింటే నోటికి రుచిగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా నీట్గా కలుపుకోవాలండి. శుభ్రంగా కలుపుకొని దాన్ని దోశలాగా వేసుకోవడమేనండి. అట్లాగా కొద్దిగా ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి. అలా వేసుకోవాలండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి వీడియోస్ మరెన్నో పెట్టడానికి నాకు అవకాశం ఉంటుందండి. ఇదే అండి, రెడీ అయిపోయింది అట్టు. ఇదే అండి అల్లం అట్లు. చూసారా? నచ్చిందండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.